ఎవరన్నా ఓ 10,000 అడిగిండ్రనుకో, ఎందుకు ఎప్పుడు ఇస్తావు నమ్మకేముంది అని అడుగుతాం. గట్లనే ఏదన్నా కొనబోతే అమ్మో గంతనా తక్కువకు రాదా, డిస్కౌంట్ ఇయ్యరా అని బేరం చేస్తాం. కానీ దవాఖానకు పోతే గవ్వేం అడగం, ఎంత అంటే అంత బిల్లు కడతాం. అదనకు లేకుంటే అప్పైనా చేస్తాం. ఇక పిల్లల కోసం పోతేనైతే పైసా గురించి ఆలోచననే చెయ్యరు. గందుకే కావచ్చు కొందరు గిట్ల తయారైతాన్రు. సరోగస్ లేదు గిరోగస్ లేదు. పశువోరలను కొనుక్కొచ్చుడు అమ్ముడు, కొనేది 1000లకు అమ్మేది లక్షలకు. సృష్టి కేసులా అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత మేడం 80 మంది పిల్లలను మారు బేరంలా మార్చిందంటే చూడుర్రిగా. పిల్లలు గానోళ్ళు వచ్చిండ్రంటే చాలు డాక్టర్ అమ్మకు పైసల పంటే. ఇక ట్రీట్మెంట్ చేసినా మీకు పుట్టరు, టైం వేస్ట్ అని బుగులు పట్టిస్తది. మరి ఎట్లా మేడం అని అడిగితే సరోగసి తప్ప ఇంకో తొవ్వే లేదంటది. అంటే అద్దె గర్భం. ఇలా పిల్లో పిల్లగాడు ఏరేట ఆమె గర్భంలో పెంచుడు, దానికి మస్తు ఖర్చు అవుతుందని 30-40 లక్షలు గుంజుతారు అల్కగా. కానీ ఏ మనిషి కడుపులో పెరిగేది చెప్పకుండా 9 నెలల తర్వాత కాన్పైంది. ఇగో మీ సంతానమని చేతులు పెడతారట. అస్సాం, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్ర ఇట్లా 6-7 రాష్ట్రాల గ్యాంగులను మెయింటైన్ చేసుకుంటా ఆడికెళ్లి పిల్లల్ని కొనుక్కొస్తురట అగ్వకు. కన్నోళ్లకు 50-60 వేలు ఇస్తే అదే మా భాగ్యం. ఈడ లక్షలు తీసుకుంటాన్రు మంచిగా. ఓ రాజస్థాన్ జంట కేసు పెట్టే వరకు బాగోతమంతా బయటికొచ్చింది. అంటే 80 మంది పిల్లలగిన సరోగసి ద్వారా పుట్టలేదన్నట్టు. గిట్లా కోట్ల రూపాయలు కమాయించి 4-5 రాష్ట్రాల దుక్నాలు తెరిచి జోరుగా నడిపించిందట దందా. గందుకే గీ కేసును సిబిఐకి ఇచ్చే ఆలోచన చేస్తుందట సర్కారు. దేవతాను పోతే దయ్యమై పట్టుడంటే గిదే కావచ్చు.